హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసేసాను. అదేంటి అంటే చేదు లేకుండా చక్కగా టేస్ట్గా సింపుల్గా కాకరకాయ నిలువ పచ్చడి అయితే చేయబోతున్నానండి ఈరోజు. అది మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. చక్కగా తయారీ విధానాన్ని అంతటిని చూసేసేయండి. మీరు కూడా చక్కగా ఇంట్లో చేసుకొని తింటారని ఐ హోప్ అనుకుంటున్నాను. సో ఇక ఏమేమి కావాలి, ఎలా ఎలా చేయాలి అన్నీ వివరంగా పక్కా కొలతలతో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక అయితే మనం కాకరకాయ పచ్చడిలోకి అయితే వెళ్ళిపోదామండి. నిలువ పచ్చడిలోకి ఫస్ట్ అయితే నేను కాకరకాయలు ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా మీడియం సైజు ఉన్న కాకరకాయలు తీసుకోవాలన్నమాట. మన పచ్చడికి అవి అయితేనే బాగుంటాయి అనమాట. నాటు కాకరకాయలు తీసుకోండి, ఇంకా ఇంకా బాగుంటాయి. అలా కాకపోయినా మనకి మార్కెట్లో దొరికి కాకరకాయలన్నా పర్లేదనమాట అండి. నేను ఇవి పొద్దున్నే అంటే మధ్యాహ్నం చేద్దామని చెప్పేసి నేను పొద్దున్నే శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు అవి నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కాకరకాయలు అనమాట. వాటి పైన ఆ పీల్ని తీసేయాలండి. అది ఉంచుకోవద్దు అసలు, ఎందుకంటే చేదు ఎక్కువ అనిపిస్తుంది అనమాట పచ్చడి అనేది. ఆ పీల్ లేకుండా ఆ పైన ఉన్న తొక్కునంతటిని కూడా శుభ్రంగా ఆ ఉన్న కాయల మీద అన్నిటి మీద ఉన్న ఆ పొట్టుని శుభ్రంగా తీసివేయండి. అప్పుడు మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పచ్చడి చేదుదనం కూడా రాదనమాట. అలాగే అన్ని కాకరకాయలని శుభ్రంగా పైనున్న తొక్కునంతటిని తీసేసుకోవాలన్నమాట అండి. నాకు 6 కాకరకాయలు వచ్చినాయండి. 6 కాకరకాయలు చక్కగా నేను మొత్తం చక్కగా ఒలిచేసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇక అవైతే పక్కన పెట్టేసేసుకొని తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఒక కప్పు మీరు మెజర్మెంట్ తీసుకోండి. ఇక అన్నీ ఆ కప్పుతోనే వేసుకోవాలన్నమాట. మనము కాకరకాయలు ఒలిచి పక్కన పెట్టుకొని హాట్ వాటర్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఈ నేను కప్పు నిండా చింతపండు అయితే తీసుకున్నానండి. గ్రాముల్లో అయితే దగ్గర దగ్గర 75 గ్రాములు అనమాట అండి చింతపండు. చింతపండు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి ఆ పులుపు తగిలి చేదు పోయి పచ్చడి రుచిగా ఉంటుందన్నమాట. చక్కగా ముందే శుభ్రంగా కడగాలండి చింతపండుని. కొంతమంది ఏం చేస్తారంటే అలాగే చింతపండు వేసేసి అందులో హాట్ వాటర్ వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం చింతపండు తీసుకొని అందులో ఉన్న పిక్కలు తొక్కులు అన్నీ తీసేసుకొని అది కడిగి శుభ్రంగా తర్వాత మనం హాట్ వాటర్ వేసుకొని అది పక్కన పెట్టేసేసుకుంటే అది చక్కగా హాట్ వాటర్లో నానుతూ ఉంటుందన్నమాట. మనం చక్కగా ఇప్పుడు శుభ్రంగా అన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగి తర్వాత నేను హాట్ వాటర్ అయితే కాచి దానిలో వేసుకోవడం జరిగిందనమాట. మీరు వీడియోలో మీరు చూస్తున్నారు కదా. ఇక అయితే మనం దాని మీద మూత పెట్టేసేసుకొని అది పక్కనైతే పెట్టేసేసుకుందామండి. పక్కన పెట్టేసేసుకొని కాకరకాయ ముక్కలు చక్కగా ఇదిగోండి ఈ రకంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ సైజుగా మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా మనకి పచ్చడికి విలువ ఉండేలాగా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. అవి కొంచెంసేపు గాలి తీసుకుంటాయి అనమాట. అలా కట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసేసుకొని ఇప్పుడు మనం చక్కగా మిగతా ఐటమ్స్ ఏమేమి వేస్తున్నానో చూడండి. ఒక స్పూన్ మెజర్మెంట్ తీసుకొని ఆ స్పూన్తో ఒక్క స్పూను వచ్చేసేసి జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేసుకున్న తర్వాత అదే స్పూన్తో మనము ఆవాలు కూడా ఒక స్పూన్ అయితే వేసుకుందామండి. అదే స్పూన్తో మళ్ళీ మనము మెజర్మెంట్ ప్రకారము జీలకర్ర స్పూన్ నిండా వేసాము, ఆవాలు స్పూన్ నిండా వేసాము, మెంతులు స్పూన్ నిండా వేయొద్దండి. మెంతులు అర స్పూన్ తీసుకోండి. అర స్పూన్ మెంతులు తీసుకుంటే మనకు సరిపోతుందనమాట. మనం తీసుకున్న కొలత ప్రకారంగా అర స్పూన్ మెంతులు వేసేసుకొని వాటిని చక్కగా దోరగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోండి. హై పెట్టేసేసుకుంటే మాడిపోతాయి, లోపల వేగవు, అలాగే మనకి పచ్చివాసన పోదు అనమాట. సో సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చక్కగా దగ్గర ఉండే వేపుకుంటే అవి వేగుతున్నప్పుడు అందులో నుంచి ఒక మంచి అరోమా వస్తుందన్నమాట. ఆ అరోమా వచ్చి అవి కలర్ కొంచెం చేంజ్ అవ్వగానే మీరు స్టవ్ కట్టేసేసేయాలి, లేదంటే మాడిపోతాయి, చేదు వచ్చేస్తుంది అనమాట పొడి అనేది మనకి. అలా కాకుండా చక్కగా దూరగా వేపేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇక స్టవ్ బంద్ చేసేసుకొని అవి ఆ బాండీలో ఉంచకుండా వేరే ప్లేట్లోకి వేసేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చూసారా, ఈ రకంగా వేపుకుంటే సరిపోతుందనమాట మనకి. అవి ఇప్పుడు మనం చక్కగా పక్కన పెట్టేసేసుకుందామండి. చల్లారుతూ ఉంటాయి, వెంటనే మిక్సీకి వేయకూడదు కదా వేడిగా ఉన్నప్పుడు. అవి పక్కన పెట్టేసేసుకొని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందే చింతపండు హాట్ వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా మనం చక్కగా మిక్సీ అయితే పట్టేసేసుకుందాం మెత్తగా.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్గా చేస్తారండి. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇక నేను ఆ హాట్ వాటర్ వేసి నానబెట్టిన చింతపండుని చక్కగా ఈ రకంగా మిక్సీకి వేసేసుకున్నాను. చక్కటి మెత్తటి పేస్ట్ లాగా తయారైపోయిందనమాట. మనం ఇక అదే గిన్నెలోకి ఆ బ్యాటర్ని అంతటిని కూడా తీసేసుకొని మనం చక్కగా అది పక్కన పెట్టేసేసుకుంటే మిగతా ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చూసారా చింతపండు చక్కగా నలిగిపోయిందనమాట. ఈ రకంగా మనం ముందే హాట్ వాటర్లో పెట్టి నానబెట్టుకుంటే చింతపండు అంత మెత్తగా పేస్ట్ లాగా అవుతుందనమాట. ఇప్పుడు మళ్ళీ మనం అదే జారాలో మనం ముందే వేపి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు కూడా చక్కగా చల్లారిపోయినాయండి. అవి కూడా మనం చక్కగా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. అన్ని చక్కగా ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి కాకరకాయ పచ్చడి కలుపుకోవడం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఇకైతే మనం అవి కూడా చక్కగా పొడి చేసేసుకున్నాం అనమాట. చూసారా అవి పడతంటే చక్కగా ఎంత మంచి అరోమా వస్తుందో. మెంతులు కానీ, ఆవాలు కానీ, జీలకర్ర కానీ చక్కగా వేగి బాగా చక్కటి మంచి వాసన వస్తున్నాయి అనమాట. ఇక అవి కూడా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఇందాకడ కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి చక్కగా గాలి అయితే పోసుకున్నాయండి. ఇప్పుడు మనం ఆ మెజర్మెంట్ బౌల్తో మనం ఎన్ని అనేది మనం కొలత అయితే చూసుకుందామండి ఒకసారి. నాకు ఆ మెజర్మెంట్తో కరెక్ట్గా 3 గిన్నెలు అయితే అనమాట. నిండా తీసుకున్నాను. 3 గిన్నెలు అయినాయి అనమాట అండి. ఆ కప్పుతో 3 కప్పులు అయినాయి అనమాట. చూసారు కదా, చూస్తున్నారు కదా మీరు. అంతేనండి, చాలా చాలా ఈజీగా చేసుకునే కాకరకాయ పచ్చడి. మనం బయట ఆర్డర్లు పెట్టుకొని తెచ్చుకుంటాము, మరి ఇంకా ఏంటేంటో చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. ఇప్పుడు మనం చక్కగా కాకరకాయలన్నీ కొలత వేసేసుకున్నాం కదా, మొత్తం నాకు 3 కప్పులు నిండా అయిందనమాట అండి. ఆ 3 కప్పులు చక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించేసేసుకోవాలండి. స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసేసుకోవాలి. బాండి పెట్టుకొని మనం ఇప్పుడు మనకి 3 కప్పులు కాకరకాయలు అయినాయి. 1 కప్పు చింతపండు తీసుకున్నాం కాబట్టి మనం దగ్గరగా 2.5 కప్పులు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవచ్చు, పల్లీల ఆయిల్ వేసుకోవచ్చు, లేదా నువ్వుల ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసాను అనమాట. దగ్గరగా 2 కప్పులు ఫుల్గా వేసి ఒక హాఫ్ కప్ అయితే మళ్ళీ వేసాను అనమాట. మొత్తంగా మనం 2.5 కప్పులు అనమాట అండి తీసుకోవాలన్నమాట. మనకి ఎందుకంటే నిలవ పచ్చడికి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి, ముక్క అనేది మునగాలన్నమాట. అంతేలే కానీ మనం 2 కప్పులే వేసుకుంటే చాలదనమాట అండి. అందుకని మనం నిల్వ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొలతగా వేసుకుంటే మనకు 2 నెలలేంటి గట్టిగా 3 నెలలైనా సరే ఉంటుందన్నమాట. సంవత్సరం నిల్వ కూడా ఉంటుందండి. సో ఇకైతే మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా, ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత మనం ముందే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, నిలువుగా కట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. పర్టికులర్గా ఇలాగే కట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. నేనైతే రౌండ్గా అయితే కట్ చేశాను అనమాట. ఆయిల్ కాగిన తర్వాత ఈ కాకరకాయలు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. మరీ నల్లగా మార్చేయొద్దు, అలాగని చెప్పేసి మరీ పచ్చిగా తీసేయవద్దు. మీడియంగా చక్కగా వేపుకోవాలన్నమాట. దగ్గరుండి ముక్క మనకి మెత్తగా అయ్యేలాగా వేపుకుంటే సరిపోతుందన్నమాట. ఇంతేనండి, ఏ పచ్చడైనా మనం సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది పడకుండా, కంగారు పడకుండా మనకు అన్నీ వచ్చు అనుకోవాలన్నమాట, ఏది రాదు అనుకోకూడదనమాట. ఇలాగే చక్కగా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హ్యాపీగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు. సో ఇకైతే చూశారు కదండి, కాకరకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి అనమాట అండి. ఈ రకంగా వేపుకుంటే సరిపోతుందనమాట అండి. ఇప్పుడు మనం ఈ వేగిపోయిన కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం తర్వాత పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకునే కాకరకాయ నిలవ పచ్చడి. చాలా చాలా క్విక్గా ఇంట్లో తినాలి అనుకున్నప్పుడు మనం చక్కగా మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా కాకరకాయలు, ఎవరింట్లో అయినా ఉంటాయండి కాకరకాయలు అనేవి. మనం తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే ఈ పచ్చడి మనకి దగ్గరగా 2 నెలలు పైన వచ్చిందనమాట. చేసుకొని పెట్టుకుంటే మనం చక్కగా మన గాజు జారాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి మనకి 2 నెలలు గట్టిగా వస్తుందన్నమాట. సో చూసారు కదండి, కాకరకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇంకా ఆయిల్ తీయొద్దండి, ఆయిల్ అంతా ఉంచేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కాకరకాయ ముక్కలు తీసిన తర్వాత పోపు దినుసులు ఏం తీసుకోవద్దండి. జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతే, ఇవే వేయండి. మిగతా ఈ పచ్చెనపప్పు, సాయిమినపప్పు ఇవేమి వేయొద్దు అసలు. మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. సో అవి వేసిన తర్వాత జీలకర్ర, ఫస్ట్ ఆవాలు అలాగే జీలకర్ర వేసిన తర్వాత అదొక స్పూను ఇదొక స్పూను సరిపోతుందనమాట. వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఒక 4 ఎండుమిరపకాయలు తుంచుకొని
పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాము. అవి కూడా వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని మనం పోపును రెడీ చేసేసుకుందామండి. అలాగే ఆ పోపు రెడీ అయిన తర్వాత మనం ముందే చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండుని కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకుందాము. చింతపండు చక్కగా ఆయిల్లోకి వేసేసుకొని దాన్ని బాగా నూనె పైకి తేలే వరకు మనం చింతపండుని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ నల్లగా కాదు, అలాగని చెప్పేసి మరీ పచ్చివాసన పోకుండా కాకుండా చక్కగా మనం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఆ చింతపండుని ఆ ఆయిల్లో వేపుకోవాలన్నమాట. ఇది మనం రెడీ చేసి పెట్టేసేసుకుంటే పచ్చడి అనేది మనకి ఈజీగా కలిపేసేసుకోవచ్చు. చల్లారి పెట్టుకోవాలండి, మనం వేడివేడిగా మాత్రం పోయొద్దండి. వేడివేడిగా పోస్తే పచ్చడి పాడైపోతుందనమాట, కలర్ చేంజ్ అయిపోతుందనమాట. సో మనం ఇట్లా పోపు పెట్టేసేసుకొని చల్లారి చేసుకుంటే మనం పచ్చడి రెడీ చేసుకునే లోపల ఈ పోపు అనేది చక్కగా చల్లారిపోతుందనమాట. చూసారా, ఈ రకంగా మనం చింతపండుని ఆయిల్లో మనం ఈ రకంగా చేసుకుంటే చక్కగా వేపుకుంటే ఆ చింతపండులో ఉన్న నీరు అనేది అలాగే ఆ నిమ్మ అనేది పోయి చింతపండు చక్కగా మగ్గి పచ్చడి చాలా టేస్ట్గా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, అది మనకు కొంచెం మగ్గింది అన్నప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అండి, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. కానీ బెల్లం వేస్తే పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక చూసారు కదండి, మన చింతపండు కూడా చక్కగా ఆయిల్లో మగ్గి చక్కగా రెడీ అయిపోయింది అనమాట మనకి పోపు కూడా. ఇక మనం స్టవ్ అయితే కట్టేసేసుకొని ఇది మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట అండి. చల్లారిన తర్వాత మనం ఈ కాకరకాయల్లోకి కలుపుకుంటే ఆ మిశ్రమాన్ని మనకి పచ్చడికి బాగా పడుతుంది, టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. అలాగే నేను చిన్నులపాయలు ముందే ఒలిచి పెట్టుకున్నానండి. వాటిని ఒక ముక్కలాగా చిన్న చిన్న అంటే చిన్నులపాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. నేను పోపులో చిన్నులపాయలు వేయలేదండి, మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే పోపులో వేయలేదు. మన పచ్చి ముక్కలు మనం కాకరకాయల్లో కలుపుకుంటే ఆ పచ్చడిలో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే పోపులో అయితే వేయొద్దండి, మీకు కావాలి అనుకుంటే మీరు పోపులో వేసుకోవచ్చు. నేనైతే పోపులో వేయట్లేదనమాట. ఇలా చక్కగా ఈ ముక్కల్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. నేను ఒక చిన్నులపాయ గడ్డ తీసుకున్నానండి, పెద్ద చిన్నులపాయ గడ్డ అయితే తీసుకున్నాను. చిన్నులపాయలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి మన పచ్చడికి సరిపడా కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్న ఇబ్బంది ఏం లేదండి. హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చిన్నులపాయలు చాలా చాలా మంచివన్నమాట. అదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఒక్క చిన్నులపాయ గడ్డ అయితే నేను తీసుకొని వాటి మీద ఉన్న పొట్టు అయితే తీసేసుకొని, చిన్నులపాయలు పెద్దగా ఉన్నాయని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. మీకు చిన్నులపాయలు చిన్న చిన్నగా ఉంటే మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక నేను ఆ కట్ చేసుకున్న చిన్నులపాయలు మనం పచ్చడి కలుపుకునే బౌల్లో అయితే వేసేసుకున్నాను. అలాగే మనం ముందే పట్టి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, అవి కూడా మన మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాము. అరకప్పు ఉప్పు తీసుకోండి, కప్పు నిండా ఉప్పు తీసుకోవద్దు దయచేసి. అరకప్పు తీసుకొని ఉప్పు కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. అలాగే కారం అండి, ఒక కప్పు నిండా కారం అనమాట. మనం ఏదైతే మెజర్మెంట్ కప్ తీసుకున్నామో ఇక అన్నీ ఆ మెజర్మెంట్ కప్పుతోనే మనం వేసేసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక చక్కగా అవన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు, కారము, చిన్నులపాయలు, మనం పట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసేసుకోవాలండి. కలిపేసేసుకున్న తర్వాత మనం ముందే చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయ ముక్కలను కూడా మనం ఈ మిక్సింగ్లోకి వేసేసుకొని అవి కూడా చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట అండి. కలిపేసేసుకున్న తర్వాత మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా మనం దీంట్లోకి వేసి కలుపుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఈ కాకరకాయ ముక్కలకి ఈ కారము, ఉప్పు, ఈ మన మెంతుల పొడి ఇవన్నీ బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట అండి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్ అనమాట అండి. ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ కాకరకాయ నిలవ పచ్చడి అనేది. మనకి కాకరకాయలు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీలో పట్టవసరం లేదండి. సో ఇక మనం అవన్నీ కలిపేసేసుకుని పక్కన పెట్టుకున్నామండి. మనకు పోపు చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. బాగా వేడివేడిగా ఉన్నప్పుడు పోపు మాత్రం పచ్చడిలో కలపొద్దండి దయచేసి, ఎందుకంటే పచ్చడి నలుపుదనం వచ్చేస్తుంది, టేస్ట్ మారిపోతుంది అనమాట. పోపు అంతా చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఇక నేను చల్లారిపోయిన తర్వాత మీరు చూసారు వీడియోలో, చల్లారిపోయిన తర్వాత నేను ఆ చింతపండు గుజ్జు, అలాగే మనం పోపు సామాన్లు వేసుకున్నాం కదా, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి మనం పోపు పెట్టుకున్నాం కదా, అవన్నీ చక్కగా
చల్లారిపోయినాయి. మనం పచ్చట్లో వేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు అవన్నీ పచ్చడిలో కలిసేలాగా ముక్కలకి పట్టేలా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా మనము పచ్చడిని అంతటిని కూడా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట అండి. ఇంతేనండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మనం ఎవరినో అడిగి చేయించుకునే బదులు, ఎవరి దగ్గరకో వెళ్ళి మనం ఆర్డర్ పెట్టుకునే బదులు, మనం ఇంటిలోనే చక్కగా ఇలా చేసుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఇప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాము. అది మనకి ఒక పావు కిలో తెచ్చుకుంటామండి. ఎన్ని రోజులు వస్తుంది అంటారు చెప్పండి? గట్టిగా తింటే 2 రోజులు 3 రోజులు వస్తుంది. అదే మనం ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే, అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, దయచేసి మీరు నన్ను మళ్ళీ అపార్థం చేసుకోవద్దు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, జాబ్ పర్పస్ మీద ఉన్న వాళ్ళకైతే కుదరకపోవచ్చు మేబీ వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనం చేసి ఇష్టంలో తప్పు లేదండి. వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫెస్, ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఇలా మనం చేసుకుంటే చక్కగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు. మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనమాట అండి. ఇలాంటి హోమ్ మేడ్ పికిల్స్ చాలామంది పడుతున్నారు. ఇలా జాబ్ పర్పస్ మీద చేయలేని వాళ్ళు, కుదరలేని వాళ్ళు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి. నిర్మోహమాటంగా చక్కగా తెచ్చుకొని తినండి. నేను అన్ని విషయాలు కూడా నేను మీకు వివరంగా చెప్తున్నాను. సో ఇకైతే చూశారు కదండి, మన కాకరకాయ నిల్వ పచ్చడి అయితే చిన్నులపాయలు, అలాగే మనం వేసుకున్న పొడులు, అలాగే మనం వేసుకున్న చింతపండు గుజ్జు అన్నీ కూడా వాటన్నిటికీ పట్టి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. 2-3 రోజులు మనం ఆ పచ్చడిని కదపకుండా ఒక పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. కొంచెం సేపు మనం పక్కన పెట్టేసేసుకొని తర్వాత అండి మనం మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి ఒక 2-3 నిమిషాల తర్వాత ఆ పచ్చడిని కలుపుకొని పసుపు అనేది వేసుకోవాలండి. నేను పసుపు పోపులో వేయలేదు, అలాగే కాకరకాయలు వేపేటప్పుడు వేయలేదు, అలాగే మన పచ్చికారం కలిపేటప్పుడు కూడా వేయలేదండి. ఎందుకంటే మనం ఈ టైంలో పసుపు వేసుకుంటేనే మన పచ్చడి కలర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. లేదు మేము అలా కాదండి, మేము పోపులో వేసుకుంటాము, లేదు పచ్చికారంలో వేసుకుంటాము అని అనుకుంటే నిర్మోహమాటంగా అభ్యంతరం లేకుండా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తానన్నమాట అండి. మీకు అలా కావాలి అనుకుంటే మీరు అలా వేసుకోవచ్చు. ఇంతేనండి. చాలా చాలా ఈజీగా, చాలా చాలా ఎమ్మీగా మనకి తినాలి అని అనుకున్నప్పుడు ఇలాగే మనం ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇదే క్వాంటిటీ ప్రకారం, ఇదే పద్ధతి ప్రకారం చేసుకుంటే మన కాకరకాయ నిల్వ పచ్చడి సూపర్గా తయారైపోతుంది అనమాట అండి. చూసారా ఎంత చక్కగా, ఎంత అందంగా మన కాకరకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఎంత అందంగా కనిపిస్తుందో. నేనైతే వేడి వేడి అన్నం వండుకొని తినాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ మనకి ఈ రోజే తింటే కొంచెము చేదు అనిపిస్తుంది అనమాట. చేదు లేకుండా ఉండాలంటే మనం ఒక 2 రోజులు ఆగితే, ఆగలేము లేదు మేము తినేస్తామంటే మీరు నిర్మోహమాటంగా తినేసేయచ్చు అండి. అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే మనం కొంచెం బెల్లం వేసుకున్నాము, అలాగే చింతపండు గుజ్జులో మనం వేసుకున్నాం కాబట్టి ఒక 2-3 గంటలు నానితే సరిపోతుంది అసలు నేను అడిగితే. పసుపు కూడా వేసేసుకుని కలుపుకున్నాక చూసారా మన పచ్చడి ఇంకా అందంగా కనిపిస్తుంది. మేము ఆగలేము అనుకుంటే మీరు వేడి వేడి అన్నం వండుకొని చక్కగా ఈ పచ్చడిని అది వేసుకొని తింటే అసలు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంతేనండి. ఇదే ప్రాసెస్ ప్రకారంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది, ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అనేది మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుందన్నమాట. తప్పకుండా మంచి మంచి రెసిపీస్ మీకు కావాలి కదా, మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మన కాకరకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదే పచ్చడి మీకు కావాలి అనుకుంటే మీరు ఆఫీస్కి జాబ్ పర్పస్ మీద మాకు కుదరట్లేదండి, చట్నీస్ని మేము బాగా మిస్ అవుతున్నామండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, హడావుడిగా జాబ్ పర్పస్ మీద వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే తప్పకుండా మా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, చేసి పంపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.